మేఘం బద్దలైనట్లు ఆకాశం ఊడిపడినట్లు ఎప్పుడూ చూడని విలయంతో జమ్మూ కాశ్మీర్ వణికిపోతోంది. వరద నీళ్లు, అందులో కలుస్తున్న కన్నీళ్లు అంచనాకు కూడా అందని స్థాయిలో కష్టం నష్టం కనిపిస్తోంది. మళ్లీ విడుచుకుపడుతున్న క్లౌడ్ బరస్లు జనాల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ ప్రకృతి విలయంతో దేశమంతా అలర్ట్ అయింది. మేఘ విస్ఫోటనం మిగిల్చిన భయానక దృశ్యాలు గుర్తు చేసుకుని వణికిపోతోంది. జమ్మూ కాశ్మీర్లో జల విలయం. ప్రకృతి ప్రకోపంతో అల్లాడుతున్న జనం. మళ్లీ భయపెడుతున్న క్లౌడ్ బస్ట్లు. పదుల ప్రాణాలు, వందల మంది గల్లంతు. माता रानी ने पता नहीं देखो क्या खेल कर दिया इधर, अभी तक हमने ऐसे कभी नहीं देखा था. అసలేంటి క్లౌడ్ బస్ట్, ఎందుకు వస్తాయి? క్లౌడ్ బస్ట్ ముప్పును గుర్తించడం కష్టమా? వర్షం వణికిస్తే ఎలా ఉంటుందో, జనం ప్రాణాలు తీసేంత జలం ముంచుకొస్తే ఏం జరుగుతుందో జమ్మూ కాశ్మీర్లో కనిపిస్తోంది. ప్రకృతి పగబట్టినట్లు, వరుణదేవుడికి అసలు జాలే లేదు అన్నట్లు కురుస్తున్న వర్షాలు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని జనాలు బతికేలా చేస్తోంది. వరుస ప్రకృతి ప్రకోపాలతో జమ్మూ కాశ్మీర్ అతలాకుతలమవుతోంది. కిష్త్వార్ జిల్లాలో క్లౌడ్ బస్ట్ మానవ ఆస్తి నష్టాన్ని మిగిల్చిన విషాదం మరువకముందే కథువా జిల్లాలోని ఘాటీ గ్రామాన్ని మరో విపత్తు వణికించింది. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘోర ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోగా ఎంతో మంది గాయాల బారిన పడ్డారు. వర్షాలు భారీగా కురుస్తుండటంతో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. ఘాటీ సమీపంలోని జుతానా జోడ్ ప్రాంతంలో కొండలు విరిగిపడి ఓ కుటుంబం శిథిలాల కింద చిక్కుకుపోయిందని తెలుస్తోంది. భారీ వర్షాలతో సహా ఖాద్, ఉజ్ నదుల్లో నీటి ప్రవాహం గణనీయంగా పెరిగింది. వరదలు ముంచెత్తడంతో నదీ ప్రాంతాల్లో నివసిస్తున్న జనాలు ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్లారు. కథువా ప్రాంతంలోని ప్రధాన రహదారులు, రైలు మార్గాలు పూర్తిగా అస్తవ్యస్తంగా మారాయి. రైలు పట్టాలు దెబ్బతిన్నాయి. జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. కథువా పోలీస్ స్టేషన్ కూడా వరద నీటితో ముంచెత్తింది. పోలీస్ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఈ ఘటనపై స్పందించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆకాశానికి చిల్లుపడిందా అనే రేంజ్లో కురుస్తున్న వర్షాలతో జిల్లా అధికారులు అలర్ట్ అయ్యారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తంగా ఉండాలని జనాలకు సూచిస్తున్నారు. మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలుస్తోంది. ఇది స్థానికులను మరింత వణికిస్తోంది. అంతకుముందు చార్షోటీ ప్రాంతంలో క్లౌడ్ బస్ట్ విధ్వంసం సృష్టించింది. మచైల్ మాతాదేవి యాత్ర సమయంలో జరిగిన మేఘ విస్ఫోటనం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆ ఘటనలో 2 సిఆర్పీఎఫ్ సిబ్బందితో పాటు ఇప్పటి వరకు 60 మందికి పైగా చనిపోయారు. మరో 80 మందికి పైగా గల్లంతయ్యారు. ఈ దుర్ఘటనల నేపథ్యంలో మేఘ విస్ఫోటనాలు జమ్మూ కాశ్మీర్ను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేపడుతున్నా వరుస ప్రకృతి విపత్తులు జనాల జీవితాలను సవాళ్ల మధ్యకు నెట్టేస్తున్నాయి. ప్రకృతి ప్రకోపానికి జనాలు అల్లాడిపోతున్నారు. ఆకాశం బద్దలైందా అన్నట్లు వర్షాలు కురుస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని చార్షోటీ, కథువా ప్రాంతాల్లో కనిపిస్తున్న దృశ్యాలు దీనికి నిదర్శనంగా మారాయి. ఒక్కసారిగా కురుస్తున్న కుంభవృష్టి ధాటికి ఊళ్లకు ఊళ్లే నాశనమవుతున్నాయి. ఆకాశం బద్దలైందా అనే రేంజ్లో పడుతున్న వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. అసలు జమ్మూ కాశ్మీర్లో ఎందుకు ఇలా జరుగుతోంది? క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటి? అసలు అవి ఎందుకు వస్తాయి? ముందే గుర్తించి ప్రమాద తీవ్రతను తగ్గించడం సాధ్యమేనా? దేశంలో క్లౌడ్ బరస్ట్ విలయం సృష్టించిన సంఘటనలు ఎన్ని? ఎప్పుడెప్పుడు జరిగాయి?
జమ్మూ కశ్మీర్లో మేఘ విస్ఫోటనాలు భారీ విషాదం సృష్టిస్తున్న వేళ అసలు క్లౌడ్ బస్ట్ అంటే ఏంటనే దానిపై చర్చ మొదలైంది. అతి తక్కువ సమయంలో అతి తక్కువ భౌగోళిక ప్రాంతంలో అతి ఎక్కువ వర్షపాతం పడటమే క్లౌడ్ బస్ట్. 20 నుంచి 30 చదరపు కిలోమీటర్ల పరిధిలో గంటకు 10 సెంటీమీటర్ల వర్షపాతం పడితే దాన్ని క్లౌడ్ బస్ట్ అంటారు. ఒక్కోసారి ఉరుములు పిడుగులతో భారీ స్థాయిలో కురిసే వర్షాల కారణంగా వరదలు వస్తుంటాయి. తక్కువ పరిధిలో 2 గంటల వ్యవధిలో 5 సెంటీమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ వర్షపాతం పడితే మినీ క్లౌడ్ బస్ట్ అంటారు. అయితే తక్కువ సమయంలో కురిసే అన్ని భారీ వర్షాలను క్లౌడ్ బస్ట్లు అనలేం. కొన్ని రకాల వాతావరణ పరిస్థితులు ఉంటేనే దాన్ని క్లౌడ్ బస్ట్ అంటారు. ఋతుపవనాలు దేశంలోకి ప్రవేశించినప్పుడు అరేబియా సముద్రంలో నుంచి తేమతో కూడిన గాలులు వీస్తాయి. ఇవి అధిక తేమ కలిగిన మేఘాలుగా మారతాయి. వాతావరణంలో వేడి కారణంగా ఈ మేఘాలు కరుగుతూ ఉంటాయి. అలా కరిగి మేఘాలు బరువెక్కుతాయి, ఏదో ఒక చోట పేలిపోతాయి. అలా తక్కువ ప్రాంతంలో తక్కువ సమయంలో భారీ వర్షం పడి వినాశనం జరుగుతుంది. ఇప్పుడు జమ్మూ కశ్మీర్లో జరిగింది అదే. రాడార్ డేటా, ఉపగ్రహ చిత్రాలు, వాతావరణ నమూనాల ద్వారా క్లౌడ్ బస్ట్లు జరిగే ప్రమాదాన్ని గుర్తించే అవకాశం ఉన్నా అవి ఎప్పుడు ఎక్కడ అవుతాయనేది మాత్రం అంచనా వేయడం చాలా కష్టం. క్లౌడ్ బస్ట్ సమయంలో దట్టమైన నల్లని క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడతాయి. ఒక్కసారిగా బలమైన చల్లని గాలులు వీయడం లేదంటే గాలిలో తేమ స్థాయి పెరగడం జరుగుతుంది. దేశంలో గతంలో చాలా క్లౌడ్ బస్ట్ ఘటనలు జరిగాయి. 1970లో ఉత్తరాఖండ్లోని అలకనందా లోయలో క్లౌడ్ బస్ట్ విధ్వంసం సృష్టించింది. 1993లో ఉత్తరాఖండ్లోని పితోరాఘర్ జిల్లా మల్ప గ్రామంలో క్లౌడ్ బస్ట్ కారణంగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో కైలాష్ మానస సరోవర్ యాత్రకు వెళుతున్న భక్తులు చాలా మంది చనిపోయారు. 2003 నుంచి 2004 మధ్య ఉత్తరాఖండ్లోని కులు, చమలి ఏరియాలో మినీ క్లౌడ్ బస్ట్ చోటు చేసుకుంది. 2010లో లద్దాఖ్లోని లేహ్లో క్లౌడ్ బస్ట్ కారణంగా విషాదం చోటు చేసుకుంది. దాదాపు 200 మంది చనిపోయారు. 2022 జమ్మూ కశ్మీర్లో అమర్నాథ్ గుహ దగ్గర క్లౌడ్ బస్ట్ చోటు చేసుకున్న ఘటనలో చాలా మంది చనిపోయారు.